మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలాపాడు మండలం ఉలాపాడులో ఉన్న అంకమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే గురుగారు. నమస్తమ్మా. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో మా ప్రేక్షకులు. అంకమ్మ తల్లి అమ్మవారు మాకు కులదేవతగా దొరికింది. 3 తరాల నుంచి ఉంది. మా తాతల కాడ నుంచి, మా తాతల నాన్నల కాడ నుంచి ఉంది, నాన్నల కాడ నుంచి ఉంది. అమ్మవారు చేసుకున్నది 35 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠేసి అంతకుముందు అమ్మవారి ఉట్లో అమ్మవారిని మేము పూజించుకుంటాము. అమ్మవారు అంటే మాకు కులదేవతగా దొరికిన కానీ అమ్మవారిని మేము పూజించుకుంటా చేసుకుంటా ఉండి కొద్దిగా అందరూ కొద్దిగా స్వామితో వచ్చమాట అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసి గుడి కట్టి అప్పటి నుంచి 34 సంవత్సరాల నుంచి అమ్మవారికి దసరా నవరాత్రులు చేస్తా ఉన్నాం. దసరాతో 10 రోజులు బాగా ఘనంగా బాగా చేస్తాం. 12వ రోజు ఊరేగింపుగానే అన్నీ బ్రహ్మాండంగా చేస్తుంటాం. అది దసరాను ఇంకెప్పుడు మామూలుగా మార్చి 11 అమ్మవారు ప్రతిష్ఠ చేసిన రోజు కార్యక్రమాలు చేస్తుంటాం. మామూలుగా పొంగళ్ళు గింగళ్ళు అంటే పొంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం భజన కార్యక్రమం అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉండేది. సో ఈ టెంపుల్ ఇక్కడ అనుకునే జరుగుతాయి. ఈ టెంపుల్ కంటే ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళు ఏదనుకున్నది అమ్మవారు వాళ్ళు తలుసుకున్న కార్యక్రమాలన్నీ వాళ్ళకి జరుగుతున్నాయి. వస్తున్నారు, ఏటలు కోసుకుని పొంగళ్ళు పెట్టుకొని ఘనంగా చేసుకుని వెళ్తున్నారు. ఎక్కడైనా వాళ్ళు అంటే దూరమైన వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి సేడ పెట్టుకొని అమ్మవారికి పొంగళ్ళు అవి పెట్టుకొని వెళ్ళి మళ్ళీ సంవత్సరానికి హోమాలు వచ్చి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటి రాజులు ఉన్నారు. వాళ్ళ సంవత్సరానికి వచ్చేలాగే సుమారు 40-50 ఏటలు వాళ్ళు ఏడ వచ్చి అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని వెళ్తారు. నెల మొత్తం వారానికి ఆదివారం పెట్టుకొని వెళ్తారు. మిగతా రోజుల్లో మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ఉంటాం. ప్రతి నిత్యం పూజా కార్యక్రమం, ప్రతి ఆదివారం భజన కార్యక్రమం అవి చేసుకుంటా ఉంటాం. సో ఇక్కడ టెంపుల్ చూసాం, బట్ ఇక్కడ చెట్టుకి పూజిస్తున్నారు కదా. ఈ చెట్టు 6 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయక ముందులో మొక్కేసి ఉన్నారు. విగ్రహ ప్రతిష్ఠ చేసిన కానీ ఆ మొక్క అమ్మవారు మొక్క రాగి చెట్టు పెరుగుతుంది, పూజిస్తున్నారు. వచ్చే ముడుపులు కట్టుకుంటున్నారు. వాళ్ళ కార్యక్రమాలు అంటే పిల్లకాయలు లేని వాళ్ళు ముడుపులు కట్టుకోవటం, వాళ్ళకి పిల్లకాయలు కలగటం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరం మొక్క వాళ్ళ చూసుకొని వచ్చి కట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. టెంపుల్ లోపలికి రండి గురువు గారు. సో కొంతమంది వచ్చి జస్ట్ టెంకాయ కొట్టుకుని పూజ చేసుకుని వెళ్తారు, లేకపోతే పొంగల్ అలా కూడా పొంగల్లో కూడా వచ్చి పెట్టుకుని వెళ్తుంటారు. మామూలుగా వచ్చి ఆదివారం వచ్చి వాళ్ళు మొక్కుబడి తీర్చుకుని టెంకాయలు కొట్టుకుని వెళ్తారు. ఏదైనా మామూలుగా అనుకున్న కోరికలు తీరితే పొంగళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది ఏటలో మొక్కున్న వాళ్ళు ఏటలో కోసుకొని పొంగళ్ళు పెట్టుకుని ఆ కార్యక్రమం వరకు చేసుకుంటా ఉంటారు. అంటే ఆదివారం మాత్రమే చేస్తారా? ఆదివారం అంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 వారాల్లో చేసుకుంటారు కార్యక్రమాలు వచ్చి. సో ఈ ఉలాపాడులో అంకమ్మ టెంపుల్ ఫేమస్. ఉలాపాడులో అంకమ్మ టెంపుల్ చేసుకుంటున్నాం అందరం. సో కులదేవతగా కులదేవత కంటే మా పొలమాలలో బడితులలో వాళ్ళ 2 కుటుంబాల వాళ్ళు అమ్మవారు దొరికింది తీసుకొచ్చుకొని దీపారాధన చేసుకుంటాం. అంటే వీళ్ళు నేతకు పోయారు. అంటే మేము అప్పుడు సాలి వాళ్ళని నేత వేసేదానికి నూలు కోసం ఈత మొక్కలు పోయేటప్పుడు నూలు తీసుకొచ్చేటప్పుడు దొరికేటప్పుడు పెట్టి ఒకటి దొరికేలాక అది ఏదో బంగారం అనుకొని తెచ్చుకునేలాక అమ్మవారు వస్తువులు ఉన్నాయి. సో దూరం తీసుకొచ్చి అమ్మవారు వస్తువులే కదని చెప్పిన పక్కన పడేసి వీళ్ళు రాకపోతే కళ్ళు కనపడక ఇబ్బంది పడేలాకి ఏందోలే అమ్మవారు అవి తీసి పక్కన వేసిన దానివల్ల మనకి ఇది జరిగిందని దండం పెట్టుకుని ఆ పెట్టిని తీసుకొచ్చుకొని వీళ్ళు ఎడబెట్టుకుని పూజించుకొని. అంటే కళ్ళు కనిపించలేదు, కళ్ళు కనపడలేదంట వాళ్ళకి. అంటే వచ్చేదానికి దోవ కనపడక అంతని ఇంకా అమ్మవారిని కానీ దండం పెట్టుకొని తీసుకొస్తే ఆమె ఒంట్లో వచ్చి అంకమ్మని నన్ను కొలుసుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటానంటే అప్పుడు ఆమెను తీసుకొచ్చి ఆ ఉట్లో పెట్టి అదిగో అమ్మవారు ఉట్టి ఆ ఉట్లో పెట్టుకుని అప్పట్లో అప్పట్లో మామూలుగా ఎంపుల దాంట్లో పెట్టి పూజించేది. తర్వాత మట్టి కుండలో పెట్టాం. తర్వాత ఇప్పుడు రాగి బిందులో పెట్టి అమ్మవారిని ఆ కార్యక్రమాన్ని అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం. తర్వాత 34 సంవత్సరాలు ఈ సంవత్సరం వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని చేసుకుంటా ఉన్నాం కార్యక్రమం. గుడి కట్టుకొని అదే 3 తరాలు అమ్మవారు మా కాడికి వచ్చి అంటే అమ్మవారి విగ్రహం, అమ్మవారు ఆడుకున్న వస్తువులు అన్ని దాంట్లో ఉన్నాయి. అవి చూపి కూడా దించాలంటే చాలా కార్యక్రమం ఉంటుంది. అందుకని అది ఏదన్నా అమ్మవారు కొలుపులు చేసేటప్పుడు దించుతాం. అమ్మవారి కొలుపులు చేస్తాము. కొలుపులు చేసేటప్పుడు అమ్మవారిని దించి సముద్ర స్నానాన్ని పోయి వచ్చి
చేసుకుని చేస్తాం. 5 రోజులు కొలుపులు ఉంటాయి అమ్మవారికి అంకమ్మ అంటే. అది కూడా దొరికిందా? కుండ దొరకల, అమ్మవారు మామూలుగా పెట్టులో దొరికింది. తీసుకొచ్చుకున్న తర్వాత ఈ కుండలో పెట్టుకొని అమ్మవారిని అంత ముందర ఎంపల పుట్ట అనేది ఉండేది, తర్వాత మట్టి కుండ. ఆ మట్టి కుండ వరకు పైలు పోవడం కానీ తగిలినప్పుడు జరుగుతున్న నెలకి రాగి బిందె చేపించి రాగి బిందెలు అవి ఆ కార్యక్రమం. అమ్మవారికి ఎదురు చేసిన కాడి నుంచి అమ్మవారికి నిత్యం ఆదివారం రోజు భజన కార్యక్రమం జరుగుతుంది. నవరాత్రులప్పుడు 10 రోజులు వచ్చినా 9 రోజులు వచ్చినా విజయవాడ పాంప్లెట్ ప్రకారంగా ఘనంగా చేస్తాం. ఊరేగింపు, లాస్ట్ రోజు ఊరేగింపు కానీ బొల్లావులు అన్నితోటి బాగా ఘనంగా చేస్తాం అంకమ్మ తల్లి. అదమ్మా. సో చూసారు కదండి, మనం ఈ టెంపుల్కి ఏముందిలే నార్మల్గా అన్ని టెంపుల్స్ లాగే ఉంటాయి అనుకుని ఇక్కడ మనం వీడియో చేసాం. కానీ ఈ టెంపుల్ చేసిన తర్వాత ఒక హిస్టరీయే ఉంది. సో దీనికి ఒక స్పెషలే ఉంది. అసలు ఇక్కడ విగ్రహం రావడానికి అసలు ఒక పెద్ద చరిత్రే ఉందని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకున్నాము. జస్ట్ ఒక పెట్టె తిరిగితే ఆ పెట్టెని తీసుకొని వచ్చారంట, బంగారం అలా ఉందని చెప్పేసి. కానీ అక్కడ అమ్మవారు ఉన్నారని చెప్పేసి అక్కడే పెట్టేసి ముందు వస్తుంటే కళ్ళు కనిపించలేదంట. సో అప్పుడు వాళ్ళ మనసులోకి వచ్చి ఎలా అయినా నన్ను పూజించుకొని బాగా జరిగిద్దని చెప్తే అప్పుడు ఆ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. సో ఈ టెంపుల్కి ఇంత విశిష్టత ఉందని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈ టెంపుల్కి ఒక చరిత్రనే ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈరోజు మనం తెలుసుకున్నాం. సో చూసారు కదండి, ప్రజెంట్ అయితే ఉలాపాడు అంకమ్మ టెంపుల్కి ఎంత చరిత్ర ఉందో ఈరోజు అయితే మనం తెలుసుకున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.